మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. పుష్ప సిరీస్ తో తగ్గేదేలే అంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మాస్టర్ ధ్రువన్. బ్రాండ్ అనేది బట్టలో ఉండదు కదా, బట్టకనల్లో ఉంటది. రే ఇషిక వచ్చారు, ఇది మొదలు పెట్టుకో. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నీ స్కూల్లో, వాళ్ళు నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు? అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ టీచర్స్ కానివ్వండి, ఎలా ట్రీట్ చేస్తారు నిన్ను? నన్ను ఎక్కువగా అయితే నా పేరు ధ్రువన్. ఓకే. సో ఎప్పుడు పుష్ప 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 ఇలా రా, పుష్ప ఇలా రా, పుష్ప. అంటే నీ ఫస్ట్ మూవీ ఏది? ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్. పర్సనల్ గా నీ హార్ట్ టచ్ అయిన మూవీ ఏంటి ఇప్పుడు నువ్వు చేసిన వాటన్నిటిలో? విమానం. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అంటారు, నాన్న అంటారు. ఓకే, ఇప్పుడు నువ్వు అంటే ఎన్ని మూవీస్ చేస్తుంటావు ఇప్పటి వరకు? 40+. 40+. 40+ మూవీసా? మట్ట సవరిస్తుంటే దేశం దద్దరిలే, పుష్ప 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 పుష్ప. నాకు రావాల్సిన పైసా అనాయన అర్ధనాయన 7 కొండల మీద ఉన్నా, అది 7 సముద్రాలు దాటి ఉన్నా, పోయి తెచ్చుకునే పుష్ప గడవటం తగ్గేదేలే. ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటాడు కదా పవన్ కళ్యాణ్ సార్, ఇలా ఇలా అంటారు కదా ఒక్కసారి. సూపర్ చేసావు. మరి అంతే, మరి ఏమనుకుంటున్నావు? ఇంటర్వ్యూ అంటే ఊరికే అనుకుంటున్నావా? నచ్చిందా? సూపర్. పుష్పరాజుకి నచ్చిందా? తగ్గేదేలే. వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ శ్రీరేఖ. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. పుష్ప సిరీస్ తో తగ్గేదేలే అంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మాస్టర్ ధ్రువన్. హలో, ఎలా ఉన్నావు? సో ఫస్ట్లీ నీ చైల్డ్హుడ్ గురించి తెలుసుకున్నాము. యాక్చువల్గా అంటే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఏ స్కూల్? శ్రీ స్వామినారాయణ గురుకుల్. గుడ్. అంటే ఇది బేసిక్ గా హైదరాబాదేనా? ప్రాపర్ అంతా హైదరాబాద్ లోనే. మా మమ్మీ వాళ్ళేమో భీమవరం సైడ్. ఓకే. నేను పుట్టినేమో ఇక్కడ. నువ్వు పుట్టింది ఇక్కడ. సో నువ్వు హైదరాబాదీ. మమ్మీ డాడీ ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ మాకు ఒక షాప్ ఉంది, ఇప్పుడు మళ్ళీ వేరే దాంట్లో జాయిన్ అయ్యారు. ఓకే, సో డాడీ బిజినెస్. సో అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా యాక్టింగ్ సైడ్ ఉన్నారా? అంటే ప్రొఫెషన్ యాక్టింగ్ గా ఉన్నారా ఎవరైనా? మీ రిలేటివ్స్ కానీ? నువ్వు ఒక్కడివే. నీకెందుకు వచ్చింది అంటే యాక్టింగ్ సైడ్ వెళ్ళాలని? అదే ప్రొఫెషన్ లాగా ఎలా చూస్ చేసుకున్నావు నువ్వు? ఎలా అంటే చిన్నప్పుడు నేను మూవీస్ చూసి నేను ఆ డైలాగ్స్ పట్టేసాను. అంటే ఇప్పుడు నేను నాకు ఇష్టమైన మూవీ బాహుబలి. చిన్నప్పుడు మా మామయ్య ఉంటారు, వచ్చినప్పుడల్లా నేను ఉన్నంత వరకు నేను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అంటుంటే మమ్మీ ఏమో విన్నారు. సో నువ్వు డైలాగ్స్ చెప్తూ ఉండేవాడివి మూవీ చూసేటప్పుడు? నువ్వు డైలాగ్స్ చెప్తూ ఉండేవాడివి. ఎంత అంటే నీకు అప్పుడు ఎంత ఏజ్ ఉండేది? నాకు 4.5 years. సో నీకు అంత చిన్న ఏజ్ లోనే నీకు యాక్టర్ అవ్వాలని చెప్పేసి థాట్ వచ్చింది. ఓకే, సరే మరి మమ్మీ డాడీ నీకు సపోర్ట్ చేశారా? యాక్టింగ్ చేస్తాను మమ్మీ అంటే లేదు నువ్వు చదువుకోవాల్సిందే అని చెప్పేసి ఏమని అన్నారా? నువ్వు అంటే దేని మీద ఎక్కువ ఫోర్స్ పెట్టలేదు, ఇది చెయ్యి అనేసాము అన్నాను. నీకు ఏది ఇష్టం ఉంటే నువ్వు వచ్చేయి, నేనేం ఫోర్స్ చేయమని చెప్పేసి చెప్పారా? సరే ఇప్పుడు నువ్వు పెద్ద యాక్టర్ కదా, అంటే మాకు తెలిసి నువ్వు పెద్ద యాక్టర్వి, పెద్ద సినిమాస్ లో వాటిల్లో యాక్ట్ చేసావు కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నీ స్కూల్లో, వాళ్ళు నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు? అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ టీచర్స్ కానివ్వండి, ఎలా ట్రీట్ చేస్తారు నిన్ను? నన్ను ఎక్కువగా అయితే నా పేరు ధ్రువన్. ఓకే. సో ఎప్పుడు పుష్ప 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 ఇలా రా, పుష్ప ఇలా రా, పుష్ప. సో నీ ధ్రువన్ నేమ్ కాస్త పుష్ప అయిపోయింది. నీకు ఎలా అనిపిస్తుంది అట్లా పిలుస్తుంటే? నీకు హ్యాపీగా అనిపిస్తుందా? అంటే నన్ను అంటే నీ క్యారెక్టర్ ని రికగ్నైజ్ చేసి నిన్ను నీ ఒరిజినల్ నేమ్ నుంచి నీ స్క్రీన్ నేమ్ తో పిలుస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్ గా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ, క్లౌడ్ నైన్. ఓకే. అంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటది నీకు?
మమ్మీ రెండింటికి సపోర్ట్ చేస్తారు. నైట్ షూట్ ఉన్నప్పుడేమో మార్నింగ్ స్కూల్కి వెళ్తా, ఈవినింగ్ వచ్చేసి కొద్దిసేపు పడుకోబెట్టి, లాంగ్ ఉంటే కార్లో పడుకోబెట్టి అక్కడికి వెళ్ళి చేసేస్తా. ఓకే. ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలకి నీలాగా యాక్ట్ చేయాలని ఉంటది. అంటే సో ధ్రువన్ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు, మేము కూడా అట్లానే అవ్వాలి, మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని ఉంటుంది. కానీ అట్లాంటి పిల్లలకి అలాంటి మీ ఫ్రెండ్స్ కి నువ్వు ఏమైనా సజెషన్ ఇస్తావా? అంటే ఎట్లా చేయాలి, యాక్టింగ్ ఎలా చేయాలి, ఏంటి అని ఏమైనా సజెషన్స్ ఇస్తావా? మా స్కూల్లో ఎక్కువ అరే నువ్వు బాగా చేస్తావు, నువ్వు కూడా రారా మా ఇంటికి, నేను నిన్ను కూడా చేస్తాను అంటే వద్దు నాకు స్టేజ్ ఫియర్. ఓకే. ఇప్పుడు అసలు స్టేజ్ ఫియర్ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం కెమెరా ముందుకు వెళ్ళాలంటే చాలా మంది భయపడతారు కదా, అంటే ఎందుకు భయపడతారు? అసలు అంత భయపడే అంత ఉంటుందా కెమెరా ముందు? నార్మల్ గా చేయొచ్చు, లుక్ ఇస్తారు, దాన్ని బట్టి చేసాడు, అంతే. చాలా ఈజీ. చాలా ఈజీ. సరే, నీకు అసలు ఫస్ట్ మూవీ ఆఫర్ ఎవరు ఇచ్చారంటే నీకు ఫస్ట్ మూవీ ఏది? ట్రిపుల్ ఆర్, రాజమౌళి సార్ది. ఓ మై గాడ్, ఏం చేసావు క్యారెక్టర్ అందులో? అందులో చిన్న అది కొమ్మోగిల సాంగ్ ఉందా, దాంట్లో అమ్మ పక్కన ఒక చిన్న అబ్బాయి ఇలా కూర్చుంటాడు. ఓకే ఓకే, నేనే. ఓ నువ్వు. నీకు ఎట్లా అసలు రాజమౌళి సార్ అంటే నీకు ఫేవరెట్ మూవీ బాహుబలి తీసిన సార్ కదా, అసలు నీకు ఎట్లా అనిపించింది ఆ సార్ తో మూవీ ఆ సార్ డైరెక్షన్ లో మూవీ చేయడం? అంటే బాగా అనిపించింది. అసలు నువ్వు నమ్మావా? అంటే నువ్వు ట్రస్ట్ చేసావా సార్ తో నేను మూవీ చేస్తానా అని చెప్పేసి? నేను అనుకోలేదు కానీ అయిపోయింది. అనుకోలేదు కానీ అయిపోయింది అట్లా. సో లక్ అండ్ నీకు అన్ని కలిసి వచ్చాయి అనమాట. సో ఆ మూవీలో నీకు ఏమైనా డైలాగ్స్ ఉన్నాయా? దాంట్లో లేవు, ఓన్లీ యాక్షన్ పార్ట్, డైలాగ్స్ లేవు. నువ్వు ఫస్ట్ డైలాగ్ చెప్పిన మూవీ ఏది? ఫస్ట్ డైలాగ్ స్కైలార్, నిత్యా మీనన్. ఓకే. అంటే తను చాలా పెద్ద యాక్ట్రెస్ కదా, తను ఎట్లా ఉండేది సెట్స్ లో? ఎట్లా ఉండేది? బాగుంటది అంటే మంచిగా మాట్లాడటం కానీ, మంచిగా ట్రీట్ చేయడం కానీ అంత బాగుంటదా? ఓకే. సరే, నువ్వు జుట్టు అన్నావు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. నీ జుట్టు అంటే నీకు బాగా ఇష్టమా? మరి పుష్ప 1 లో నీకు గుండు చేస్తారు కదా మూవీలో, అది నీకు ఒరిజినల్ రియల్ గా చేయించుకున్నావా లేకపోతే ఎట్లా? మేకప్ మేకప్ రియల్ గా చేస్తే చేసేవాడివా ఆ క్యారెక్టర్? క్యారెక్టర్ కోసం తప్పదు, నీకు జుట్టు కట్ చేసినా కూడా నువ్వు చేసేవాడివి. అండ్ నీకు ఇప్పుడు నీ హెయిర్ స్టైల్ వేరుగా ఉంది, మూవీలో వేరుగా ఉంది కదా, ఎందుకు అలా? అంటే ఇది నీ ఒరిజినల్ హెయిరా? ఒరిజినల్ హెయిర్ అది విగ్, కానీ నీకు అదే సెట్ అయింది కదా. నీకేది ఇష్టం? అదే ఇష్టమా? ఓకే. సరే, ఇప్పుడు నీకు బాగా పేరు తెచ్చిన మూవీ ఏంటి? నీకు పర్సనల్ గా నీ హార్ట్ టచ్ అయిన మూవీ ఏంటి ఇప్పుడు నువ్వు చేసిన వాటన్నిటిలో? విమానం. సముద్రకని గారితో చేసావు కదా. ఆ సార్ ఎంత పెద్ద యాక్టర్ తెలుసా నీకు? అంటే ఆ ఆఫర్ వచ్చినప్పుడు నీకు అసలు సార్ ఎట్లా అంటే పరిచయం ఉందా? ఇంతకు ముందు ఏమన్నా చూసావా? చూడలేదు. ఫస్ట్ టైం వెళ్ళా, అప్పుడు నాకు తెలిసింది సార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్. ఓకే. సో సారు డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్ అండ్ ఇంకా అంటే చాలా మల్టీ టాలెంటెడ్ కదా. అట్లా మా ధ్రువన్లో ఏమైనా మల్టీ టాలెంట్స్ ఉన్నాయా? డ్రాయింగ్. ఓకే. ఇంకా స్పోర్ట్స్. ఓకే. యాక్టింగ్, డాన్స్, కరాటే, స్విమ్మింగ్, ఓకే, స్కేటింగ్, జిమ్నాస్టిక్స్. ఇవన్నీ చేయడానికి నీకు టైం ఎక్కడ వస్తుంది? టైం ఎలా దొరుకుతుంది? నేను చేస్తాను. టైం మేనేజ్మెంట్ కూడా చేస్తావు. ఓకే. అంటే ఇన్ని దాని మీద ఫోకస్ పెట్టాలంటే 2 years కన్ఫర్మ్ ఉంటా. ఓకే. 2 years ఖచ్చితంగా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకుంటావు, ఫోకస్ చేస్తే. గన్ షూటింగ్. ఓకే. ఫ్యూచర్ లో అంటే హీరో అవ్వాలంటే ఇవన్నీ రావాలి కదా, అంతేనా? అంతే. ఓకే. నీ ఫ్యూచర్ లో హీరో అవుతావా, విలన్ అవుతావా? ఏదైనా కానీ యాక్టర్ అయితే ఖచ్చితంగా అవుతావు. అంటే డైరెక్షన్ కానీ ఏదైనా నీకు ఇంట్రెస్టే? యాక్టింగ్ ఏం చేయమని చేస్తావు. ఓకే. యాక్టింగ్ ఉంటే చాలు, అంతే. సరే, ఇప్పుడు విమానం మూవీలో సముద్రకని సార్ తో పాటు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. లైక్ అనసూయ గారు, ధనరాజు, రాహుల్, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఎట్లా ఉండేవాళ్ళు సెట్ లో? అంటే నువ్వేమో చాలా చిన్నవాడివి కదా, నేను ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? బాగా అంటే ప్యాంపర్ చేసేవాళ్ళ లేకపోతే ఎట్లా ఉండేవాళ్ళు నీతో? ప్యాంపర్ చేసేవాళ్ళు.
మంచిగా నీకు కావాల్సిన ఫుడ్ అదంతా ఇచ్చేవాళ్ళ? ఓకే. అంటే ఎట్లా ఉండేది? సెట్స్ ఎట్లా ఉండేది? అంటే మీరు అందరు ఉన్నప్పుడు ఆ ఫన్ గానీ అది ఏదైనా షేర్ చేసుకుంటే ఏదైనా ఫన్నీ మూమెంట్ కానీ ఏదైనా ఉందా మీకు? విమానం మూవీలో ఫస్ట్ డే అనసూయ గారు వచ్చారని తెలిసింది. ఓకే. సో వెళ్ళాము అనసూయ గారా? అనసూయ ఆంటీనా? అనసూయ ఆంటీ ఆంటీ ముందు అన్నావా అనసూయ ఆంటీ అని? అన్నావా? ఏమనలేదా? సో నేను వెళ్ళగానే హాయ్ అనసూయ అంటే హాయ్ డైరెక్ట్ అనసూయ. గా అన్నాను. అరే నేను నీకు ఆంటీలో కనిపిస్తున్నారా నీకు అంటే ఏ సారీ సారీ మేడం అంటే నువ్వు చిన్నపిల్లడు ఏం కదా అని చెప్పి పర్మిషన్ ఇచ్చేసింది. పర్మిషన్ గ్రాంటెడ్. ఓకే. అంటే మనకి విమానం మూవీలో ఫాదర్ అండ్ సన్ యొక్క రిలేషన్ బాగా చూపిస్తారు కదా. అంటే ఒక వాళ్ళ కొడుకు అంటే కోరికని తీర్చాలని చెప్పేసి తండ్రి బాగా కష్టపడతాడు కదా. అట్లా నీకు మీ డాడీకి అంత ఎఫెక్షన్ ఉందా? అంటే బాండింగ్ ఇంట్లో నువ్వేమడిగినా ఏమడిగినా ఇచ్చేస్తారు. ఒక 2 సార్లు ఆలోచిస్తారు. ఓకే. అది మంచిదా కాదా అని థింక్ చేస్తారా? థింక్ చేస్తారు. అది మనకు వద్దు నీకేం వద్దు నీకు వ్యూస్ లేనప్పుడేమో ఎందుకు డబ్బులు వేస్ట్ కదా అనేసి అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నాకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది ఎందుకు అరే కొనాలని. ఓకే. ఇప్పుడు నువ్వు అంటే ఎన్ని మూవీస్ చేస్తుంటావు ఇప్పటి వరకు? 40+. 40+. 40+ మూవీసా? ఓన్లీ తెలుగునా? తెలుగు, తమిళ్, ఇంగ్లీష్. తమిళ్ వచ్చా నీకు? తమిళ రాదు. అంటే మామూలుగా చేసావు, డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పేస్తారు. డబ్బింగ్ వేరే. ఓకే. అంటే నీకు ఇంత బర్డన్ అవ్వట్లేదా? నీకు ఇన్ని మూవీస్ చేస్తుంటే నీకు కష్టం అనిపించట్లేదా? అంటే నువ్వు చదువుకోవాలి ప్లస్ స్పోర్ట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటున్నావు. మరి ఈజీగా ఆలోచించి చేస్తే ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తావు. ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తావు. ఎక్కువ నువ్వు షూట్స్ కి ఏ టైంలో వెళ్తావు? లైక్ అంటే ఏదైనా సండేస్ సాటర్డేస్ ప్రిఫర్ చేస్తావా లేకపోతే డైలీ రెగ్యులర్ గా జరుగుతా ఉంటాయా నీకు షూట్స్? డైలీ అంటే రోజు కాదు, కొన్నిసార్లు డైలీ అంటే 1 వీక్ 3 days 4 days అలా ఉంటుంది. నీకు స్కూల్లో పర్మిషన్ ఇస్తారా మరి? అది మమ్మీ తీసుకుంటారు. ఓకే. సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మార్నింగ్ అంటే సడన్ గా పెట్టారంటే ఇంకేం లేకుంటే వెళ్ళి ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోతాము. అదే సడన్ గా లేకపోతే మా మమ్మీ అమ్మ వాట్సాప్ లో పెట్టేస్తారు. సో నీకు ఇప్పుడు చదువుకోవడానికి మళ్ళీ యాక్టింగ్ చేస్తావు కదా, మరి చదివి నీకు గుర్తుంటాయా? మంచిగా రాస్తావా ఎగ్జామ్స్? బ్రైట్ స్టూడెంటా ధ్రువన్? ఓకే. నెక్స్ట్ మనకి ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా నీవి, ఏమేం చేస్తున్నావు? అప్కమింగ్ మూవీస్ ఇప్పుడు నేను 6 pan India మూవీస్ చేశాను. ఓకే. 6 pan India మూవీస్ ఆల్రెడీ 3 ఇంకా రెడీ టు రిలీజ్. పుష్ప 1, ట్రిబుల్ R, పుష్ప 2 రిలీజ్డ్. ఇప్పుడు స్వయంభూ, SDT18, మాస్ జాతర. ఓకే. మాస్ జాతరలో మనకి శ్రీలీల గారు కదా హీరోయిన్, తన కాంబినేషన్ లో సీన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? ఎట్లా ఉంది తనతో అంటే ట్రావెల్ జర్నీ ఎట్లా ఉంది తనతో కాంబినేషన్? 1 day అయింది. ఓకే. అలాగే ఆవిడ కూడా నన్ను చీక్స్ పట్టుకుని అప్పుడేమో వచ్చి అమ్మటేమో ఇలా చీక్స్ పట్టుకుని ఇలా లాగుతూ నువ్వు ఫుల్ అందరికి బాగా చబ్బిగా కనపడుతున్నట్టు, అందుకే నేను అందరూ ప్యాంపర్ చేస్తున్నారు కదా. ఓకే. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ చికెన్ బిర్యానీ. సిబి మటన్ బిర్యానీ కదా? ఓకే. అంటే నీకు రెగ్యులర్ గా చికెన్ బిర్యానీ తింటావా నువ్వు పెట్టినా? ఫేవరెట్ తప్పదు కాదు, ఫేవరెట్ ఫుడ్ అంటే ఎన్నిసార్లు పెట్టినా తినాలి కదా, తింటావా అట్లా పెడితే? రోజు పెడితే వచ్చేస్తుంది కదా. సో అందుకని నీకు తినాలనిపించినప్పుడే తింటావు. ఓకే. నీకు ఈ సాయిధరం తేజ్ది ఉంది కదా SD18 సంథింగ్, అంటే దాంట్లో నీ క్యారెక్టర్ ఏమైనా రివీల్ చేయొచ్చా? ఎట్లాంటి క్యారెక్టర్ ఉండబోతుంది మనకి? రివీల్ అంటే చెప్పొద్దు, అంటే ఏ టైప్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? హీరో చైల్డ్హుడ్ క్యారెక్టర్. సో నీకు మోస్ట్లీ అన్ని హీరో చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి ప్రిఫరెన్స్ గా. పుష్పలో నువ్వు జూనియర్ పుష్ప అని నీకు తెలిసినప్పుడు నీకు అసలు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఎంజాయ్మెంట్. 5 years ఇండస్ట్రీలో. 5 years కదా, అప్పటికి నీకు 5 years ఏనా? నీ ఏజ్ ఎంత అప్పటికి? ఇండస్ట్రీలోకి 6 years అవుతుంది. ఓకే. 5 years దానికోసం వెయిట్ చేశాను. 5 years. సో నీ క్యారెక్టర్ కి మంచి అంటే చాలా గుర్తింపు ఉన్న క్యారెక్టర్ కదా అది.
నీకు చేయడం ఏమైనా కష్టం అనిపించింది ఇప్పుడు ఇట్లా షోల్డర్ ఇట్లా పెట్టేసుకొని అది మనకి ఎంత టైం ఉండాలో తెలీదు నీకు అప్పుడు ఆ టైంలో నీకు ఏమనిపించింది అంటే ఎందుకు నాకు ఇట్లా ఈ క్యారెక్టర్ అవసరమా అని ఏమైనా అనిపించిందా లేకపోతే నేను ఎట్లయినా చేయాలి ఏదైనా చేస్తాను నేను యాక్టింగ్ కోసం ఓకే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయింది కదా నీ క్యారెక్టర్ ఉందా పుష్ప 2 లో పుష్ప 2 ఉంది ఉంది ఓకే హైలైట్ చేశారు సీన్. సరే ఇంకా నీకేమేమి యాక్టివిటీస్ వచ్చు యాక్టింగ్ కాకుండా క్యూబ్ రూబిక్స్ క్యూబ్ చేస్తావు ఓకే ఎంత టైంలో చేయగలవు 2 minutes. 2 minutes సరే నేను క్యూబ్ ఇస్తాను నువ్వు చేయాలి నేను టైమర్ పెడతాను ఓకేనా 2 minutes లో చేస్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను సరే. ఓకేనా సరే ఉంది ఈ క్యూబ్ నాకు కష్టంగా అయిపోతుంది. నా క్యూబ్ ఉంది. అవునా ఆ, సరే పర్లేదు నువ్వు ఒక 3 minutes లో చేసినా పర్లేదు నేను వెయిట్ చేస్తాను ఓకే ఓకే ఓకేనా ఓకే. సరే చెక్ టైమర్ టైమర్ నేను పెట్టుకుంటానులే 3 ఓకే స్టార్ట్ 3 2 1 స్టార్ట్. మనం నువ్వు ఇది చేసేటప్పుడు నేను డిస్టర్బ్ చేయొచ్చా నిన్ను నన్ను ఇష్టం చేస్తే పోతుంది. సెట్స్ లో సుకుమార్ సార్ ఎట్లా ఉండేవాళ్ళు సుకుమార్ సార్ ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉంటారా ఆయన వల్ల నాకు పుష్పలో అంటే పుష్పలో ఆపర్చునిటీ వచ్చింది. ఓకే అంటే ఫస్ట్ నువ్వు ఆడిషన్ చేశారా నిన్ను లేకపోతే డైరెక్ట్ తీసుకున్నారా డైరెక్ట్ అంటే ఆడిషన్ చేశారు ఓకే నీ అంటే నీకు డైలాగ్ ఉన్న మూవీ ఫస్ట్ స్కై ల్యాబ్ అన్నావు కదా దాని తర్వాత సెకండ్ మూవీ సెకండ్ మూవీ తెలీదా గుర్తులేదా ఇప్పుడు విమానం మూవీకి నువ్వే హీరో కదా హీరో నువ్వేనా ఆ మూవీకి సముద్రకని గారా నేనే. నువ్వేనా నువ్వు చిన్న హీరో ఆయన పెద్ద హీరోనా ఓకే ఆ మూవీలో ఎక్కువ ఫ్లైట్ గురించి చెప్తారు కదా మనకి విమానం గురించి నువ్వు ఎక్కావా మరి విమానం ఎక్కావా బాగుంటుందా ఫీల్ అలాగే నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ స్కై ల్యాబ్ ఓకే విమానము ఎక్కావు నువ్వు అయితే అంటే ఆ మూవీ కంటే ముందు ఎక్కావా మూవీ రిలీజ్ తర్వాత ఎక్కావా మూవీ చేసిన తర్వాత మూవీ చేయకముందు ఎక్కేసావు ఓకే సో నీకు అంతా తెలుసు దాని గురించి ఓకే సరే చేయి నేను డిస్టర్బ్ చేయను ఒక 1 minute ఉంది ఇంకా టైం 1.5 minutes ధ్రువన్ నీ ఫుల్ నేమ్ ఏంటి ధ్రువన్ సత్యవర్మ. ఇప్పుడు నువ్వు పెద్ద హీరో అవుతావు కదా ఫ్యూచర్ లో అప్పుడు ఏమని పెట్టుకుంటావు అదే ఉంచుకుంటావా లేకపోతే ఇప్పుడు చిరంజీవి సార్ అసలు నేమ్ వేరు మామూలు స్క్రీన్ నేమ్ వేరు కదా అట్లా ఏమైనా పెట్టుకుంటావా నా ఫుల్ నేమ్ ఇప్పటికి నా స్క్రీన్ నేమ్ అయితే పుష్పరాజ్ ఓకే సుకుమార్ సార్ పెట్టిన పేరు అంటే మా మమ్మీ వాళ్ళు పెట్టిన పేరు ధ్రువన్ సత్యవర్మ. ఓకే మా గురుగారు సుకుమార్ సార్ పెట్టిన పేరు ముల్లేటి పుష్పరాజ్ సో ముల్లేటి పుష్పరాజ్ అనే స్క్రీన్ నేమ్ గా పెట్టుకుంటావా మరి నీకు బాగా పేరు తెచ్చింది కదా ఆ మూవీ అనేది ఆ క్యారెక్టర్ అనేది అసలు నీకు అంటే పోయిందా అయ్యో ఇట్స్ ఓకే ఏం కాదులే ట్రై చేయి నేను అడుగుతూ ఉంటా నువ్వు ట్రై చేస్తా ఉండు ఇబ్బంది లేదు అసలు కొంతమందికి అది ఎట్లా తిప్పాలి ఎట్లా చేయాలో కూడా తెలియదు తెలుసా నీ అంత ఏజ్ కి నువ్వు చేస్తున్నావు అంటే చాలా గ్రేట్ సరే ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు 4th ఎగ్జామ్స్ ఉన్నాయా అయిపోయినాయా ఉన్నాయా మా ప్రిపేర్ అయ్యావా ప్రిపేర్ అవ్వలేదు ఓకే మమ్మీ నీకు ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే చెప్పు నీకు ఎడ్యుకేషన్ లో కానీ లైక్ ఎడ్యుకేషన్ లో యాక్టింగ్ పరంగా మొత్తం మమ్మీ డాడీ ఇద్దరు వస్తారా నీకు ఒక్కొక్కసారి డాడీ వస్తారు ఓకే ఒక్కొక్కసారి డాడీ వస్తారు డ్రాపింగ్ కి మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ ఒక్కొక్కసారి కూర్చొని ఇంకా టైం ఉందంటే ఉంటారు ఓకే నీకు అంటే రెగ్యులర్ గా ఈ లోకల్ లోనే జరుగుతుందా షూటింగ్స్ అవుట్ ఆఫ్ లో కూడా వెళ్ళేవాడివి ఓకే అయిపోయిందా వస్తుందా టేక్ యూర్ ఓన్ టైం ఏ వెరీ గుడ్ ఏ చూడు జస్ట్ 3 minutes 20 seconds అంతే బట్ నేను డిస్టర్బ్ చేశాను కదా సో నువ్వు 2 minutes కౌంట్ చేసుకుంటా ఓకేనా గ్రేట్
ఇంకా ఇంకేంటి సంగతులు చెప్పు. నేను నీ గురించి కొన్ని అంటే నువ్వు వర్క్ చేసిన వాళ్ళు నీకు ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు నీ గురించి నువ్వు చాలా చెప్పావు. అంటే నాకు చాలా ఇష్టము, యాక్టింగ్ అంటే ఇష్టము, నాకు చాలా ప్యాషన్ అని చెప్పేసి చెప్పావు కదా. అట్లా నీ గురించి చాలా మంది చెప్పారు. డియర్ జూనియర్ పుష్ప, ఇది ఎవరిదో ఇది నేను చదువుతాను, నువ్వు ఎవరిదో చెప్పాలి. ఓకే డీల్? డియర్ జూనియర్ పుష్ప, విషింగ్ యూ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్, వర్క్ హార్డ్ అండ్ మేక్ ఎవ్రీవన్ ప్రౌడ్. అనుశ్రీ ఆంటీ, నీ ఫేవరెట్ ఆంటీ. సూపర్. ఓకే, ఇంకొక చదువుతాను నెక్స్ట్. అరే ధ్రువన్, నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్, అంతే, లవ్ యూ, ఆల్ ది బెస్ట్. సూపర్ డూపర్ కిడ్. సూపర్ డూపర్ కిడ్. ఓకే, నాకు ఇక్కడ రైటింగ్ అర్థం కాలేదు, అందుకని నేను సూపర్ డూపర్ కిడ్. మీ గురువు గారు కాంబినేషన్ లో మరి ఇంకా మూవీ, అవును మర్చిపోయా, పుష్ప 3 కూడా ఉంటుందా? ర్యాంపేజ్. అందులో కూడా నీ క్యారెక్టర్ ఉందా? ఉంది. లీక్ చేసేసావు ఇప్పుడే. ఎవరికి చేయలేదు ఇప్పుడు దాకా. ఉండబోతుంది, నీకు తెలియదు కదా, ఉందా లేదో తెలియదు. ఇంకా ఎక్కువ రోజులు ఉందో లేదో తెలియదు, బట్ ఉండొచ్చు. పుష్ప 2 లోనే కొంచెం తీశారు. కానీ పుష్ప 2 లో నీ క్యారెక్టర్ అంటే ఒక మార్క్ సెట్ చేస్తుంది అన్నట్టుగా బయట టాక్ వినిపిస్తుంది. రిలీజ్ అయింది కదా ఇప్పుడు. సో అది అంటే ఎట్లా, నీకు దానికోసం ఏమైనా స్పెషల్ గా ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ట్రైన్ చేశారా నిన్ను? ఏదైనా క్యారెక్టర్ ఇట్లా నువ్వు ఇది చేయాల్సి వస్తుంది, నీకు క్యారెక్టర్ ఇలా ఉంటది, నీ క్యారెక్టరైజేషన్ ఓకే. నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు పుష్ప 1 కి, రేస్ కి, పుష్ప 2 పుష్ప 1 స్టార్ట్ చేయకముందు. సో నేను ఆ స్క్రిప్ట్ నేమో ఒక చిన్న హౌస్ ఉంది మా ఇంటి ముందు. ఓకే, ఆ చిన్న హౌస్ లో చేసాం. నువ్వు సూపర్ చేసావు, కాంబినేషన్ ఎవరైతే తీసారో సూపర్ ఉంది, ఎవరైతే యాక్టింగ్ చేశారో సూపర్ అంటే సూపర్ ఉందని సూపర్ సరే చెప్పారు. ఓకే, ఇంకొకటి చదువుతా. ధ్రువన్, ఏదో ఒక రోజు నీ ఆటోగ్రాఫ్ తీసుకుంటా. TV9 దేవినగర్. సూపర్. ఇస్తావా మరి ఆటోగ్రాఫ్? నాకు కూడా ఇంటర్వ్యూ అయిన తర్వాత నీ ఆటోగ్రాఫ్ కావాలి. ఓకే, ఆటోగ్రాఫ్ అండ్ ఫోటోగ్రాఫ్. ఓకేనా? విత్ లవ్, సునీల్ సార్. అవును, సునీల్ సార్ మంచి కమెడియన్, అంటే కమెడియన్ ప్లస్ యాక్టర్ కదా, హీరో. ఆ సార్ తో అంటే నీకు కాంబినేషన్ సీన్స్ లేకపోవచ్చు, బట్ కలిసావా సార్ ని? కలిసి 2 మూవీస్ అంటే వేరే మూవీస్ లో సార్ తో నువ్వు వర్క్ చేసావు. ఓకే, 18 pages పుష్ప 2. సో సార్ ఎలా ఉంటారంటే బాగా 3 మూవీస్. అప్కమింగ్ మూవీ ఏమైనా ఉందా? పుష్ప 1 ద రేస్. ఓకే, 18 pages పుష్ప 2 3 మూవీస్. సో అంటే సార్ ఎట్లా అంటే బాగా జోయల్ గా ఉంటారా లేకపోతే సీరియస్ గా ఉంటారా? జోయల్ గానే ఉంటారు. ఓకే, ఇంకొకటి అడిగేసి ఇది క్లోజ్ చేసేద్దాం మనం, చూద్దాం. ఇక్కడ చాలా మంది రాశారు నీ గురించి. డియర్ ధ్రువన్, you will be a hero for sure in future and good cricketer too. All the best, love you. నందు కిషోర్. నువ్వు నందు అని పిలుస్తావా ముందుగా? సూపర్ సూపర్. సరే, ఇది నీకు అంటే ఒక అవార్డ్ లాంటిది అన్నమాట. వీళ్ళందరూ నీకు షేర్ చేశారు, ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకో నువ్వు. ఓకే, ఇందులో ఉన్న వర్డ్స్ అన్ని నీకే చెందుతాయి. సో నువ్వు వాటిని ఇంకా ఎట్లా మనం ఇంకా పెంచాలనేదే చూసుకోవాలి. ఓకేనా? సరే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? పిఎస్పీకే సార్ తో మూవీ చేసావా మరి? అవకాశం వస్తే కలవలేదు, మిస్ అయిపోయావు. నాకు తెలిసి నెక్స్ట్ పిఎస్పీకే మూవీకి చైల్డ్ అంటే చైల్డ్ హీరోయిన్ నువ్వే అయి ఉంటావు. ఎందుకంటే ఇప్పుడు అందరికి నువ్వే ఉండవు కదా ఆప్షన్. అవునా? నెక్స్ట్ పిఎస్పీకే సార్ మూవీకి నువ్వు చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి. అప్పటికి ఇంకా మంచిగా చేద్దాం. రాసి పెట్టుకో, ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నీకు అంటే సాంగ్స్ వచ్చా? సాంగ్స్ పాడతావా? అక్క సాంగ్ పాడతావా నా కోసం? ఇందాక నువ్వు ఆల్రెడీ పుష్ప పుష్ప అని మీ ఫ్రెండ్స్ అన్నారన్నావు కదా, నాకు సాంగ్ అర్థమై పుష్ప 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 విత్ యాక్షన్. సవరిస్తుంటే దేశం దద్దరిలే పుష్ప 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 భుజం ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే పుష్ప 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 నేను
కొలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలి. పుష్ప 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 నేను కొలవాలంటే సముద్రం నిండా లోకితే తవ్వాలి. పుష్ప 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 హే బువ్వ పిట్టలాగా వానికి తడిసి బిక్కుమంటూ రెక్కలు మడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పు కదా. పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగరావంటే లంచ వర్షమైన తలనే ఉంచి కాళ్ళ కింద కురిసేనా. పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్. సూపర్. అసలు నీకు ఎలా గుర్తుంటున్నాయి ఇవన్నీ? నాకు అర్థం నేను డాన్స్ చేస్తున్నప్పుడు నోటికి వచ్చేసింది. ఆ? నేను డాన్స్ చేస్తున్నప్పుడు నోటికి వచ్చేసింది. కాదు, ఈ వర్డ్స్ కూడా చాలా అంటే డిఫరెంట్ గా ఉన్నాయి కదా. మ్మ్. ఎట్లా గుర్తు పెట్టుకున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. నేను డాన్స్ చేస్తున్నప్పుడు ఏమో సాంగ్ పెడతారు కదా, దాంతో పాడుతూ సో చేస్తా. అంటే నీకు సాంగ్ కూడా డాన్స్ కూడా ఉంది మూవీలో నీది? ఆహా. ఆ, నేను ఓన్లీ normal గా ఊరికి వేసుకుంటావు అనమాట. ఆ. ఓకే. మీరు చూస్తే ప్రిలీజ్ ఈవెంట్ రోజు నేను చేసా స్టేజ్ మీద. దానికి ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చేసింది నోటికి. నోట్కి వచ్చేసింది, నోటెడ్ అయిపోయింది. సరే, ఇప్పుడు పుష్ప మూవీలోది కానీ లేకపోతే పుష్ప 2 ఏదైనా డైలాగ్ చెప్తావా? నాకు రావాల్సిన పైసా అనాయనా అర్ధనాయనా 7 కొండల మీద ఉన్నా, అది 7 సముద్రాలు దాటి ఉన్నా, పోయి తెచ్చుకునే పుష్ప గడవటావు తగ్గేదేలే. అసలు తగ్గద్దు. ఓకే, ఇట్లానే దూసుకెళ్ళిపోవాలి. ఓకే, మంచి ఫ్యూచర్ ఉంటది. సో అప్కమింగ్ మూవీస్ గురించి చెప్పు ఒకసారి. 3 మూవీస్ చేస్తున్నావు కదా, పాన్ ఇండియానేనా? మూడు పాన్ ఇండియానే. ఇప్పుడు నారీ రిలీజ్ అవబోతుంది. ఓకే, నాని సార్ తోటి చేయబోతున్నావు. ఇంకా షూట్ అవ్వలేదు. సో ఇవన్నీ నీకు ముందు అంటే నీ కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్. సరే, ఒక చిన్న రాపిడ్ ఫైర్ ఆడుతున్నాం. ఓకేనా? షూర్. 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి, షార్ప్ గా ఇవ్వాలి, కరెక్ట్ గా ఇవ్వాలి. ఫేవరెట్ యాక్టర్, ఫేవరెట్ డైరెక్టర్, ఫేవరెట్ యాక్ట్రెస్. యాక్ట్రెస్ అంటే హీరోయిన్. సాయి పల్లవి. ఓకే. ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ ప్లేస్. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతావా? ఛాన్స్ వస్తే ట్రై చేస్తావు. 2 years కష్టపడు, ఖచ్చితంగా ఎక్కుతావు. స్నో కోసం. నీకు స్నో అంటే ఇష్టమా బాగా? స్నో కావాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, ఎందుకు మౌంట్ ఎవరెస్ట్? ఓకే, ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎక్కాలి. ఓకే, నువ్వు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ట్రై చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా మూవీస్ లో, వాటిల్లో నీకు కొంచెం గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు ట్రై చేయి. నెక్స్ట్ క్వశ్చన్. ఫేవరెట్ ఫుడ్ చెప్పేస్తావు కదా, ఫేవరెట్ ఐస్ క్రీమ్. స్ట్రాబెర్రీ. ఫేవరెట్ డ్రెస్. ట్రెడిషనల్ స్పోర్ట్స్ డ్రెస్. ఓకే, ట్రెడిషనల్ అన్నావు ఫస్ట్. సరే, ఫేవరెట్ మూవీ. అతనికి దారేది అలాగే గబ్బర్ సింగ్. ఒక్కటే చెప్పు. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ లో ఒక స్టెప్ ఉంటది కదా, బాగా ఫేమస్ స్టెప్, అది ఒక్కసారి చేయమని. ప్లీజ్ ధ్రువన్. మూవీ అంటే ఇష్టం అంటే ఖచ్చితంగా మూవీ చూడాలి, 10 సార్లు అయినా సరే చూస్తాను. 10 సార్లు కంటే ఎక్కువ సార్లు ఇలా అంటాడు కదా పవన్ కళ్యాణ్ సార్, ఇలా అంటాడు కదా ఒక్కసారి. సూపర్ చేసావు. మరి ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఇట్లానే ఉండాలి అసలు. ఎవరికి మనం చెప్పు, ఎవరు వచ్చినా తగ్గేదేలే. ఓకే, రూల్. మరి ర్యాంపేజ్ ఇంకా రాదు. ఓకే ఓకే, జోక్స్ అపార్ట్. ఇంకా మనం ఏం మిస్ అయిపోయాం ర్యాపిడ్ ఫైర్ లో? ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పుష్ప సాంగ్. కిసిక్. కిసిక్ తీసుకున్నావా మరి? శ్రీలీలతో ఒక కిసిక్ ఇచ్చిందా? డాన్స్ కూడా వేస్తావా? సూపర్ సూపర్. నెక్స్ట్ మూవీలో ఒక డాన్స్ ప్లాన్ చేద్దాంతో, అట్లీస్ట్ రీల్స్ కానీ లేదంటే ఏదైనా డాన్స్ మూమెంట్. ఓకే ధ్రువన్, నువ్వు ఈ రూబిక్స్ క్యూబ్ చేస్తే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానన్నా కదా, వెయిట్ చేస్తున్నావా సర్ప్రైజ్ కోసం? ఎస్. సరే, నీకు నేను ఒక సర్ప్రైజ్
ఇస్తాను, అది ఎలా ఉందో చెప్పాలి, ఓకేనా? ఇదిగో మన ఐక్యూ టీవీ ద్వారా నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నువ్వు ఇది ఫినిష్ చేసావు కాబట్టి ఒకసారి ఓపెన్ చేయి. ఏయ్ ఫుల్గా ఓపెన్ చేయాలి. నా చిన్నప్పుడు ఫోటోస్, నా చిన్నప్పుడు ఫోటోస్. మరి అంతే, మరి ఏమనుకుంటున్నావు? ఇంటర్వ్యూ అంటే ఊరికే అనుకుంటున్నావా? నచ్చిందా? సూపర్. పుష్పరాజుకి నచ్చిందా? తగ్గేదేలే. చూపించు ఒకసారి, చూపించి. నేను అసలు చూడలేదు. వావ్ సూపర్ పుష్ప. సో ఈ ఫ్రేమ్ లో ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని మూవీస్ చేయాలి. అంతకి డబుల్ ట్రిపుల్ మూవీస్ చేయాలి. సూపర్ గా ఉన్నాయి. ఓకే, చక్కగా మీ ఇంట్లో పెట్టుకో. అది ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవ్వాలి. అన్ని ఫొటోస్ అన్ని గెటప్స్ వేయాలి. ఓకేనా? ఇది విమానం ఏది? ఓకే, ఇది పుష్ప కదా. ఈ చిన్న ఫోటో ఎక్కడిది? క్యూట్ గా ఉంది కదా, చెక్స్ షర్ట్ వేసుకొని. అది ఓకే, సూపర్ గా ఉన్నాయి తెలుసా. క్యూట్ గా ఉన్నావు నువ్వు. అది పుష్ప అది కదా, పైన పైన. ఓకే, అసలైన పుష్ప. అప్పుడు కొంచెం పెద్ద కదా. చాలా బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి ఫొటోస్. నీకు నచ్చిందా? అదిరిపోయిందా సర్ప్రైజ్? ఓకే, పుష్ప తాగడా? బూస్ట్ బాయ్ కదా పుష్ప. సరే మర్చిపోయాను, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. సారీ. నీకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారా? ఎవరున్నారు? యంగర్ సిస్టర్ ఉందా? ఏ క్లాస్ చదువుతుంది? సెకండ్ క్లాస్. మరి స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పిద్దా పుష్పరాజ్ మా అన్నయ్య అని చెప్పి? నువ్వేం చేస్తావు అంటే, ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడేమో అందరు కూడా చేస్తారు. ఓకే, నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మీ సిస్టర్ పేరేంటి? సహస్ర. హాయ్ సహస్ర. హాయ్ చెప్పి సహస్రకి. హాయ్ సహస్ర. మీ సిస్టర్ రాదా నీతో పాటు షూట్స్ కి? తను కూడా యాక్టింగ్ ప్రొఫెషన్ లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారా? సహస్రకి అఖండ ఉంది, కానీ తను వదిలేసింది చిన్నప్పుడా? ఓకే, సో ఇప్పటిదాకా నువ్వు అలసిపోయావు కదా, కొంచెం బూస్ట్ తాగేసేసి ఇంకా రెస్ట్ తీసుకో. ఓకే, సరే. మా స్టూడియోకి వచ్చి నీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీకు ఇంత బిజీ స్కెడ్యూల్ ఉంది కదా, చాలా మూవీస్ లో నీకు ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి. మంచిగా నీ ఫ్యూచర్ అంతా బాగుండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం ఐక్యూ టీవీ ద్వారా. థ్యాంక్ యూ ధ్రువన్.